హాయ్ అండి, దండోర్ అనే సినిమా చూశాను. సినిమా నాకు బాగా నచ్చింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా శివాజీ గారు అనవసరంగా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుని ఈ సినిమా క్రెడిట్ని ఆయన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. కానీ ఈ సినిమా చాలా బాగుంది. ఆయన కెరీర్కి బిగ్ ప్లస్ పాయింట్. కోర్టు సినిమాలో చేసిన మంగపతి అనే క్యారెక్టర్కి, ఈ సినిమాలో చేసిన శివాజీ అనే క్యారెక్టర్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని శివాజీ గారు ఆయన నటనతో చాలా స్పష్టంగా తెలియజేశారు. శివాజీ గారికి బిందు మాధవ్ గారికి మధ్యన వచ్చిన సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సినిమా చాలా బాగుంది. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. రైటింగ్ చాలా బాగుంది. కులం అనేది పులి మీద స్వారీ లాంటిది, దానికి అనుకూలంగా మాట్లాడకపోతే మన మీదే తిరగబడుద్ది అనే డైలాగ్ బాగా రాశారు. నాకు బాగా నచ్చింది. యాక్టర్స్ అందరూ చిన్న చిన్న యాక్టర్సే, కానీ మంచి క్యారెక్టర్ పడితే వాళ్ళలో ఎంత పొటెన్షియాలిటీ ఉందనేది ఈ సినిమాలో చూపించారు. అందరూ బాగా చేశారు. నవదీప్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ సంబంధం లేని కులాలు, వేరువేరు కులాలు అయినా ఒక కథ అనుకుని నటించి మనందరిని మెప్పించారు. అట్ సేమ్ టైం చూసే ప్రేక్షకుడు కూడా తీసిన సినిమాని సినిమాలాగా చూసి ఇలాంటి నేటివిటీ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేసి ప్రొడ్యూసర్కి 4 రూపాయలు వచ్చే విధంగా సినిమాని సినిమాలాగా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఎక్కడో తమిళ వాళ్ళు తీస్తే దాన్ని తెలుగులో డబ్ చేసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావు అని స్టేట్మెంట్ పాస్ చేయడం కన్నా తెలుగులో వచ్చిన సినిమాని ఎంకరేజ్ చేయడం మంచిదని నా అభిప్రాయం. ఇక మైనస్ల విషయానికి వస్తే, సినిమా ఒక వర్గం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కథ రాశారు. అందరూ అలాగే ఉండరు. అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. కులం చుట్టూ తిరిగే సినిమా కాబట్టి దానికి కొంచెం కంక్లూజన్ ఇచ్చుంటే బాగుంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. సినిమా 2 గంటలు ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగిన ఫీలింగ్ కలిగింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ అశోక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.